డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ కోర్సెస్ ఎంబీఏ అండ్ లైబ్రరీ కోర్సెస్కి సంబంధించిన రీఅడ్మిషన్ ఆర్ స్పెషల్ రీఅడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎలాంటి బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది, మీరు స్పెషల్ రీఅడ్మిషన్ ఎక్కడ తీసుకోవాలి, అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకు స్పెషల్ రీఅడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో ఎలాంటి టైప్ ఆఫ్ పీజీస్ ఉన్నాయంటే, సో నార్మల్ పీజీ, సో పీజీలో ఎంఏ ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సి సైకాలజీ కావచ్చు, సో పీజీలో ఉండే అన్ని కోర్సెస్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంబీఏ కోర్సెస్, నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్. సో పీజీ నార్మల్ పీజీ వాళ్ళు, ఎంబీఏ అండ్ లైబ్రరీ కోర్సెస్ వాళ్ళు అందరూ ఎలిజిబులే. సో ఇక్కడ ఏ బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే, సో మనకు 1996 to 2020. సో మీరు 1996లో జాయిన్ అయిన వాళ్ళు 97, 98, 2000, 2001, సో ఇలా అప్ టు 2020 బ్యాచెస్ వరకు. సో మీరు ఏ బ్యాచో ఈ లిమిట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ మనకు యూనివర్సిటీ వాళ్ళు ఛాన్సెస్ ఇచ్చారు. సో ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు కావచ్చు, కొందరు రిజిస్ట్రేషన్ అవుతారు కానీ కొన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయరు. సో అలాంటి స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు ఛాన్సెస్ ఇచ్చారు. సో దాన్నే మనకు స్పెషల్ రీఅడ్మిషన్ అంటారు. సో మీరు ఎన్నైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో, లేదంటే ఎన్నైతే ఎగ్జామ్స్ మీరు రాయలేరో అన్నీ రాసుకోవచ్చు. సో దానికి సంబంధించిన అప్డేట్. సో మెయిన్గా 1997 లైక్ 1996 to 2020 ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు, న్యూ బ్యాచ్ వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఈ బ్యాచెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అంటే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ ఎలిజిబులే, అప్ టు 2020 వాళ్ళు మాత్రమే. సో ఇప్పుడు ఎవరైతే ఈ బ్యాక్లాగ్ పేపర్స్ రాద్దాం అనుకుంటున్నారో, మీకు స్పెషల్ రీఅడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలంటే, మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి మీ యొక్క అడ్మిషన్ నెంబర్, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు పీజీ అడ్మిషన్ తీసుకుంటే పీజీకి సంబంధించిన అడ్మిషన్ నెంబర్, సో మీ అడ్మిషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, దానికి సంబంధించిన ఒక ఐడి కార్డు ఉంటుంది కదా, అది మీరు మీ దగ్గర ఒక స్లిప్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ వెళ్ళేటప్పుడు మీరు ఒక 2 ఫోటోలు కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫీజు అండి. సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ రాద్దాం అనుకుంటున్నారు, లైక్ ఎన్ని సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంతమందికి ఓన్లీ 2-3 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండొచ్చు, కొంతమంది 1 year మొత్తం రాయకపోవచ్చు, కొందరు ఒక సెమ్ మొత్తం రాయరు. సో అలాంటి స్టూడెంట్స్ మనకు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఒకేసారి యూనివర్సిటీ వాళ్ళు ఫీజు తీసుకుంటారు. సో వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్ళండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 1996 to 2020 బ్యాచ్ వరకు అందరు ఎలిజిబులే, బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ రాయని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. అండ్ వెళ్ళేటప్పుడు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ నుంచి, లేదంటే అక్కడికి వెళ్ళినా మీ యొక్క అడ్మిషన్ నెంబర్ చెప్పినా వాళ్ళు చూస్తారు. ఆధార్ కార్డ్, ఫొటోస్, ఫీజు ఎంత అయితే వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత, అంతా మీరు పే చేసిన తర్వాతనే అప్కమింగ్లో ఏవైతే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎవరైతే ఈ 1996 to 2020 వాళ్ళు ఉన్నారో మీకు అవకాశం ఇస్తారు మళ్ళీ రాసుకోవడానికి. సో అప్పుడు మీరు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీరు పాస్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే స్పెషల్ రీఅడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో మనకు అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళాలి. అక్కడ మీరు అన్ని సబ్జెక్ట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు అప్కమింగ్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ రాయాలి. సో ఇవ్వండి, ఎవరైతే పీజీ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ 1996 to 2020 బ్యాచ్ వరకు ఉన్న వాళ్ళు మీరు యూనివర్సిటీకి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు అప్కమింగ్లో ఎగ్జామ్స్ డేట్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, హాల్ టికెట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.